నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల చదువు భారం తల్లిదండ్రులపై పడవద్దని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని వ్యాఖ్య. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని దుష్ప్రచారం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆర్కే రోజా. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని సీఎం తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని ఆయన తెలిపారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 8 లక్షల వార్షిక ఆదాయంలోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడవద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహం అందిస్తామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకి 1 లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్ పాస్ అయితే 1,50,000 అందిస్తున్నామని వెల్లడించారు. దాదాపుగా 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్. కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కెరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఇఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. అసలు ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి. ఈ ఫీజులు చూసినప్పుడు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 90 lakhs ఫీజు, NYU న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ 51 మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొందరి గురించి చెప్తా ఉన్నా. రూపా అనే నా చెల్లెమ్మకు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో 89 lakhs కంప్యూటర్ సైన్స్. సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ NYUలో కంప్యూటర్ సైన్స్ అగైన్ అదర్ 89 lakhs. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే ప్రజలకు బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పేదలను మోసం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. అటువంటి వారికి బీజేపీ అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని, ప్రజల పక్షాన బీజేపీ మాత్రమే నిలబడుతుందన్నారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో దగా చేసిందని ఆరోపించారు. టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని, ప్రజల పక్షాన బీజేపీ మాత్రమే నిలబడిందన్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలకు కనీసం రాష్ట్ర ప్రభుత్వ స్థలం కేటాయించకుండా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి పర్యటన సాగుతుందని, ఇప్పటి వరకు 20 జిల్లాలు పూర్తి చేశానని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏదైతే గ్రామాలకి రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో, ఫండ్స్ ఉన్నాయో, వాటిని దారి మళ్ళించి సర్పంచులకి ఇవ్వనటువంటి సందర్భంలో మేమే దాని మీద ఆందోళన చేసాం. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీగా మేమే ఉన్నాం, ప్రజా సమస్యల మీద మేమే గళం విప్పుతున్నాం, మేమే ఆందోళన చేస్తున్నాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి మేము మా ఫిర్యాదు ఇచ్చినటువంటి సందర్భంలో వారు వెంటనే కమిటీని పంపించారు. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. దాని మీద రిపోర్ట్ కూడా కేంద్ర మంత్రి గారికి సబ్మిట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది సునకానందం పొందుతున్నారని చురకలు వేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది తనేనని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ తాను సీఎం జగనన్నకు సైనికురాలని అన్నారు. జగనన్న కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నానని, సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా అని మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా అని ఆమె అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా దిగజాడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయాలో తెలియక 2 చోట్ల సర్వే చేయించుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండే దానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించునే దానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి.
పశ్చిమలో తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న పుకార్లను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఖండించారు. సోషల్ మీడియాలో పుకార్లు నమ్మొద్దని ఆయన హితవు పలికారు. మార్పు వ్యవహారంపై సీఎం జగన్ నుంచి గానీ అధిష్టానం దగ్గర నుంచి గానీ ఎటువంటి సందేశాలు రాలేదని స్పష్టం చేశారు. పశ్చిమలో తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తనకు సీటు లేదని సీటు మారుస్తున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. సీటు మార్పు గురించి తన దగ్గర ఇప్పటి వరకు అధిష్టానం ప్రస్తావించలేదన్నారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేస్తానని నొక్కి వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారు అనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తాను పార్టీకి రాజీనామా చేశానని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను జగన్ నమ్ముకున్న వ్యక్తిని అని, జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విజయవాడ 3 నియోజకవర్గాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిపించి ముఖ్యమంత్రికి ఇస్తామన్నారు. పశ్చిమ సీటు తనదేనని, పోటీ చేసేది తానేనని, అనవసరంగా లేనిపోని పుకార్లు చేస్తున్నారని, ఇది పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్పుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మా పార్టీ అది నాయకుడు ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని. ఇప్పుడు సీఎం ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో హౌస్ల కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి అక్కడ కొంచెం ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు, ఏదో నేను రాజీనామా ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆయనకి. తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లు ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి దానికి. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 6 రోజులు పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఈ గాసిప్స్ ఆపండి అనవసరంగా. నేను విజయవాడ పశ్చిమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనవసరంగా మీకు మీరే వంట వండడం, వడ్డించడం, వారించడం, బురద చల్లడం, మీరే కడుక్కోమని చెప్పడం అనేది భావ్యం కాదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తాను. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాను. మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో 120 రూపాయలు నేను మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. సరే, ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ నిర్ణయం శిరసావించడం నా కర్తవ్యం. దయచేసి లేనిపోయిన అపోహలు తీసుకురాబాకండి. సెంట్రల్లో కూడా నా స్నేహితుడు మల్లాది విష్ణునే ఉన్నాడు. మేమందరం కూడా దేవినేని అవినాష్ కానీ, మల్లాది విష్ణు కానీ, అదేవిధంగా మా మేయర్ గారు కానీ, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు కానీ, విజయవాడ నగర అభివృద్ధి కోసం అందరం కష్టపడుతున్నాం. మాలో మీరు ఎవరు కూడా పొరపాటును కూడా ఏమీ తేవాల్సిన పని లేదు. మీ అందరం కలిసికట్టుగా ఒకే టీమ్గా పనిచేస్తున్నాం. దేశంలో మరోసారి కరోనా కలవరం సృష్టించనుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా 341 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. ఒక్క కేరళలోనే 292 మందికి కరోనా సోకడంతో 3 చనిపోయారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది. మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా 4 కేసులు నమోదవటం గమనార్హం. దేశంలో మరోసారి కరోనా కలకలం రేగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 341 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో కేరళలో అత్యధికంగా 292 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్ JN.1 భారత్లోకి ఎంటర్ అయింది. ఈ నెల 8న కేరళలో తొలి కేసు నమోదు కాగా రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా బారిన పడి కేరళలో 3 చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4కి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 9కి చేరిందని తెలిపింది. తమిళనాడులో 13 మంది, మహారాష్ట్రలో 11 మంది, కర్ణాటకలో 9 మంది, పుదుచ్చేరిలో 4కి కరోనా సోకినట్లు తెలిసింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా కరోనా కొత్త సబ్ వేరియంట్ గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మరి కాసేపట్లో హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏపీ జెన్కో 10 గిగావాట్ ఉత్పత్తికి చేరువవుతుందని ఏపీ జెన్కో CMD చక్రధర్ బాబు అన్నారు. విజయవాడ
ఎన్టీపీఎస్ 8వ యూనిట్లో ఇవాల్టి నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలైందని తెలిపారు. అయితే వినియోగదారులు విద్యుత్ ఆదా చేయడం తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేస్తే దాన్ని ఉత్పత్తి చేసినట్టే అని అన్నారు. ప్రస్తుతం ఒక్క విజయవాడ ఎన్టీపీఎస్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 900 టన్నులకు పైగా బొగ్గు అవసరమవుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒక్క రోజులో 265 మిలియన్ల యూనిట్లు అత్యధిక వినియోగం అయిందని వారు తెలిపారు. ఇది అభివృద్ధిని సూచించినా ఎక్కడో పొదుపు బాధ్యతను కూడా గుర్తు చేస్తుందని తెలిపారు. ప్రతి యూనిట్ను పొదుపు చేసి కార్బన్ వాయు ఉద్గారాలను తగ్గించాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఇది అత్యవసరం కూడా అని ఇప్పటితో ఏపీ జెన్కో 6,610 మెగావాట్లకు చేరుకుంది. మొత్తం సామర్థ్యం 8,800 మెగావాట్లని స్పష్టం చేశారు. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపామని తెలిపారు. 9 గంటల విద్యుత్, ఆక్వాకు ఉచిత విద్యుత్ వంటివి మన రాష్ట్రంలో అధికమని అన్నారు. రెండోసారి జాతీయ స్థాయిలో ఎస్సీసీఎంకి అవార్డు వచ్చిందని ఆయన వెల్లడించారు. టోటల్ కెపాసిటీ దాదాపు 8,800 మెగావాట్స్కు చేరుకుంది. రాష్ట్ర ఎనర్జీ సెక్యూరిటీలో ఏపీ జెన్కో కీలక పాత్రను పోషిస్తోంది. దాదాపు 50 to 60% డైలీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ జెన్కో నుంచి జనరేట్ చేయగలుగుతున్నాం. ఈ ఇయర్ జెన్కో యూనిట్లన్నీ కూడా పిఎల్ఎఫ్ కానీ అవైలబిలిటీ కానీ పెరగడం, నార్మేటివ్ పారామీటర్స్కి దగ్గరగా వెళ్ళడం మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అతి సరసమైన ధరలకు అందించడానికి అన్ని విద్యుత్ సంస్థలు కూడా సమిష్టిగా కృషి చేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డిస్కామ్స్ కూడా దేశ స్థాయిలో ఏసీఎస్ ఏఆర్ఆర్ గ్యాప్లో కానీ లాసెస్ తగ్గించుకోవడంలో కానీ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శించడం, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అందిస్తున్న అన్ని స్కీమ్స్లోనూ పారామీటర్స్లో ముందంజలో ఉండడం కూడా మాకు ఎంతో గర్వకారణం. ట్రాన్స్కో నుంచి కూడా కెపాసిటీ ఎడిషన్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఒకే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 12 సబ్స్టేషన్లు ప్రారంభించుకోగలిగాం. మరొక 16 సబ్స్టేషన్స్కి శంకుస్థాపనలు కూడా పూర్తి చేయగలిగాం. అలాగే ఎనర్జీ డిపార్ట్మెంట్ తరఫున G20లో నిర్వహించిన సమ్మిట్లో ఒక్క విద్యుత్ శాఖలోనే 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరుగుతోంది. ఈ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ మోడ్లో కంప్లీట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ గ్రౌండ్ చేయడం జరుగుతోంది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర ప్రగతికి విద్యుత్ రంగం తన వంతు పాత్రను పోషించినట్లుగా ఉంటుంది. 37 డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అడ్వాన్స్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు కలిపి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే మల్లాది విష్ణు కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు తినిపించారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాల, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే విష్ణు ఈ సందర్భంగా కొనియాడారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రోహుల్లా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు కేక్ తినిపించారు. తొలుత దైవజనులు ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ తమ దైవం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. మళ్లీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు. అనంతరం దైవజనులకు బట్టలను పంపిణీ చేశారు. 30వ డివిజన్ కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి వారి సమక్షంలో సెమీ క్రిస్మస్
అలాగే మన ఆరాధ్య జయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను జరిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, కార్పొరేటర్లు బాలగోవిందు, తిరుపతమ్మ గారు, ఇంకా మా 30వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సుందరపాల్ గారు, ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభాకర్ గారు కానీ, రత్నబాబు గారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి వారందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఇది బర్త్డే ఫంక్షన్ కాబట్టి రాజకీయాలు మాట్లాడేదానికన్నా కూడా మేము మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 30వ డివిజన్ కార్పొరేటర్గా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2023 డిసెంబర్ 26వ తేదీన జరగబోయే మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరావధిక సమ్మెలో మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. 2024లో జరిగే ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగులు పర్మనెంట్కు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ఈ సందర్భంగా సిఐటి కోరింది. బాలచు భవనందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బి ముత్యాలరావు, కోశాధికారి ఎస్ జ్యోతిబాసు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ల గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడటాన్ని ఖండించారు. గత ఆగస్టులో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా తలలు పగలగొట్టారు. 100 మందికి దెబ్బలు తగిలాయి. అనేక మంది మీద కేసులు పెట్టారు. మహిళలకి కాళ్ళు చేతులు విరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇటీవల కాలంలో మా పోరాటాలతోటి ప్రభుత్వం చర్చలు పిలిచారు. జూన్ 27వ తారీఖున శ్రీలక్ష్మి గారు చర్చలు జరిపారు. ఆగస్టు 10వ తారీఖు మంత్రి గారు చర్చలు జరిపారు. ఈ నెల 14వ తారీఖున శ్రీలక్ష్మి గారు మళ్ళా చర్చలు జరిపారు. చర్చలు జరుపుతున్నారు తప్ప సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఉంది. ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ అడుగుతూ ఉన్నాం. జీవో ఆర్టీ నంబర్ 30 సవరించమని అడుగుతున్నాం. దాన్ని సవరిస్తాము. ఎవరికైతే వాటర్ సెక్షన్ వాళ్ళకి, వర్క్ ఇన్స్పెక్టర్లకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దామని చెప్పి 3 ఏళ్లుగా చెప్తున్నారు. ఇంతవరకు సరిదిద్దల. పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చేటువంటి చెత్త తరలించే డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, మలేరియా వాళ్ళు, పార్కుల్లో పనిచేసే వాళ్ళకి 3 ఏళ్లుగా ఇదిగో రేపు అదిగో మాపు అని చెప్పి హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ఊరిస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తాటికాయ అంత అక్షరాలతో నవరత్నాల సందర్భంగా ప్రకటించారు. కానీ పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి శానిటేషన్ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఇంజనీరింగ్ కార్మికులకు అసలు ఇవ్వట్లేదు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలతోటి తడిసి మోపిడయి ఈ కార్మికుల కుటుంబాలన్నీ అవస్థలు పడుతున్నాయి. ఈ బాధలన్నిటికీ సంబంధించి పరిష్కారం చేయండి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోమంటే మాట నిలబెట్టుకోకుండా మడం తిప్పినటువంటి ఈ ప్రభుత్వ సంగతి తెలుసుకోవటం కోసం ఈ నెల 26వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకి వెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని చెప్పాం, మొరబెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం మొండిగా, నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపులకు దిగి మా ఉద్యమాన్ని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేము చేయబోతున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతిచ్చి తోడ్పడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్రైస్తవులను అన్ని విధాల మోసం చేసిన సీఎం జగన్కు క్రిస్మస్ వేడుకలో పాల్గొనే అర్హతే లేదని టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు
స్వామిదాస్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు ఇచ్చిన పథకాలను వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్రాజపురంలోని కేసినేని చిన్ని కార్యాలయంలో క్రిస్టియన్ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో మరలా క్రైస్తవులను మోసం చేసేందుకు సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు ఏదో ఉద్ధరించినాడని ఈరోజు మన ఇందిరా మున్సిపల్ గ్రౌండ్ అనుకుంటా, అక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో పాస్టర్స్కి క్రైస్తవులకి ఐటీ ప్రోగ్రాం పెట్టారు. ఎందుకు పెట్టారో అర్థం కావడంలే. ఐటీ ప్రోగ్రాము పెట్టి ప్రతి పాస్టర్కు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లకు అందరికీ మెసేజ్లు పంపించినారు, రండి ఇక్కడ ఐటీ ప్రోగ్రాంలో పాల్గొనాలా అని. నేను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా సూటిగా, 4 సంవత్సరాల 7 నెలలు అవుతుంది ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చి, మీరు క్రైస్తవుల ప్రార్థనలతో పాస్టర్ల ప్రార్థనలతో మీరు గద్దెనెక్కి ఈరోజు 4 సంవత్సరాల 7 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు పాస్టర్స్ని కలవలేదు. కానీ 3 నెలలు ఎలక్షన్లు జరుగుతున్నాయని ప్రతి పాస్టర్కి మెసేజ్ పెట్టి రండి ఇక్కడికి అని మీరు మెసేజ్ పెట్టి పిలిపించుకుంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు విజయమ్మ బైబిల్ పట్టుకొని నా కొడుకును గెలిపిండి అని అందరు పాస్టర్ల దగ్గర పోయి అందరు క్రైస్తవుల దగ్గర పోయి చెప్పడం జరిగింది. క్రైస్తవులు నమ్మారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దాము మా బిడ్డే కదా అన్నట్టు. తర్వాత బ్రదర్ అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డి బామర్ది, స్టేట్లో ప్రతి జిల్లాలో ఆయన పాస్టర్లందరినీ ప్రత్యేక మీటింగ్ పెట్టి మా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీకు సంక్షేమ పథకాలు ఇస్తాము, మీరు తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని ఆ రోజు విజయమ్మ చెప్పారు, ఆ రోజు మన బ్రదర్ అనిల్ చెప్పారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు ఈరోజు? కేవలము ఆ రోజు ఓట్ల కోసం క్రైస్తవులని పాస్టర్లని మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారని సూటిగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన డాక్టర్ ఎం హరి జవహర్ లాల్కు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని వారికి అందజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల చదువు భారం తల్లిదండ్రులపై పడవద్దని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని వ్యాఖ్య. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని దుష్ప్రచారం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆర్కే రోజా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.